ఇన్స్పెక్టర్ గారు, ఈడే నా కొడుకుని కిడ్నాప్ చేసినాడు. త్వరగా అరెస్ట్ చేయండి. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు. ఏంటి అలవాటి వారు, ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా మొదలు పెట్టారా? హే, డ్రామాలు నాటకాలు చేస్తుంది ఎవరో? నువ్వు, నీ కుటుంబము. నీ చెల్లెల్ని నా ఇంటి కోడలిగా నేను ఒప్పుకోలేదన్న నెపంతోటి నా కొడుకుని మీరు కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టేసినారు. మా బాబుని మర్యాదగా తిరిగి అప్పచెప్పండి, లేదంటే ఈ విషయంలో నేను ఎంతవరకు వెళ్తానో నాకే తెలీదు. చాలు చాలించండి మహానటి అఖిలాండేశ్వర్ గారు. తమరు మహానటి అని నాకు బాగా తెలుసు. నా చెల్లిని మీ ఇంటి కోడలిగా తీసుకెళ్లడం ఇష్టం లేక కావాలనే మీ కొడుకుని మీరు ఎక్కడో దాచారు. దాన్నే కిడ్నాప్ గా మలిచి నన్ను నేరస్తుడిగా చూపిస్తున్నారు. ఇదంతా క్లియర్ గా అర్థమవుతుంది. మాయా, ఈ వెంకీకి అంత కరెక్ట్ గా ఎలా అర్థమవుతుంది? చూడత్తా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా, విషయాన్ని కక్కే ఆలోచనలు చేసినా, నా చెల్లి నీ ఇంటి కోడలిగా నీ ఇంట్లో అడుగు పెడుతుందని మర్చిపోకు. ఇంక నువ్వు ఆపుతావా? నువ్విట్టాంటి మాటలు పోగేసి వాగినంత మాత్రాన పోలీసోళ్లు నమ్మేసి నిన్ను నిరపరాధని వదిలేస్తారనుకున్నావా ఏంది? అఖిల, పోలీసులకు నువ్వు ఏం చెప్పి తీసుకొచ్చినా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయలేదు. నాయనా, గాలి మాటలు మాట్లాడేదానికి నేను ఈడకొచ్చినాను అనుకుంటుండావో ఏమో. తగిన సాక్ష్యాధారాలతోనే వచ్చుండా. నేరాన్ని నిరూపించి అరెస్టు చేయించడానికే వచ్చుండా. ఒరే భద్రం, ఒక్క నిమిషం అత్తయ్య. ఇదిగో, వీళ్ళు మా వినయ్కి వెంకి బలవంతంగా మత్తిచ్చి తీసుకెళ్లిపోవడం చూసిన వాళ్ళు. చెప్పండి. అవునయ్యా, నేను అక్కడే కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాను. ఈ బాబు ఇంకో బాబుకి మత్తిచ్చి బండ్లు వేసుకుని వెళ్ళిపోవటం నేను నా కళ్ళారా చూశానయ్యా. ఏం శారదా, వెళ్తున్న నీ కొడుకుని చివరిసారిగా బాగా చూసుకుని ఉండవా? జైలుకెళ్లిన వాడు ఇక తిరిగి రాడు. ఎప్పటికీ నీ కూతురు నా ఇంటి కోడలిగా అడుగు కూడా పెట్టదు. ఇది నేను రాసిన శాసనం. దేవుడు కూడా మార్చలేడు. భద్రం, అత్తయ్య తీరా బండి. పదత్తయ్య. మీరేమీ అధైర్యపడకండి. మన వెంకి నిరపరాధని నాకు తెలుసు. ఇదంతా వీళ్ల కుట్ర అని నాకు తెలుస్తూనే ఉంది. ఇప్పుడే వెళ్ళి నా వంతు ప్రయత్నంగా వెంకీని విడిపించేందుకు బెయిల్ ఏర్పాట్లు చేసి తీసుకొస్తాను. ఏం జరిగింది నాయుడు గారు? అది సూపర్ సూపర్ అఖిలమ్మా. నువ్వు పులిలాంటి ఆ వెంకీగాండి బోన్లో పెట్టించేసి నీ పవర్ ఏంటో చూపించావమ్మా. ఇగో, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వాడు బయటికి రాకూడదంతే. రానివ్వను బావుగారు. ఆ వెంకిగాడిని పర్మనెంట్ గా అక్కడే ఓచ లెక్క పెట్టుకుంటూ ఉండిపోయేలా చేస్తాను. ఏందా వెటకారం నవ్వు? అత్త, నీకంత సీన్ లేదత్త. ఏంది ఏంది కూసావు? నాకే అంత సీన్ లేదంటావా? అంటే నేను నీకు చెప్పినట్టుగా అవతల వెంకీ గడికి
బెయిల్ ఇచ్చేసి నడుస్తుందత్త. బెయిలా? ఎవరిప్పిస్తున్నారా? ఇంకెవరు, తాతయ్యే. హాల్లో లాయర్ని పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. అయిపోయిందమ్మా అఖిలమ్మ. నువ్వు కష్టపడి ఆ వెంకీ గాడిని లోపలేయిస్తే మీ నాన్న వాడిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మొదలెట్టేశాడు. ఇగో ఇంట్లో శత్రువులుంటే ఇదేనా మా ప్రాబ్లము? ఏంటి మ్యాగీ, ఏంటి చిలిపి చేష్టలు? నువ్వు ఇంత చీటర్ అని అనుకోలేదు. మా అన్నయ్యని కిడ్నాప్ చేస్తావా? మనిషివేనా నువ్వు? ఎంత నమ్మాను నిన్ను. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. మరీ రెడ్ క్లాక్ చూసిన రెడ్ బుల్లా ఏంటి అలరి? మరి అదుగా మా అన్నయ్యని ఎక్కడ దాచావో చెప్పలేదో పోలీసులతో కొట్టించేస్తాను. చూసేవారా రాజు, ఆలపాటి వారి జీన్స్. మా 8 నంబరి బేటీ 12 నంబర్ అంటే ఇదే. ఏంటి ఏమన్నా? మరి ఇంకేమనాలి మ్యాగీ? మీ అన్నయ్యని కిడ్నాప్ చేశానని అడ్డంగా వచ్చేసావు. అసలు ఆ కిడ్నాప్ నేను ఎందుకు చేస్తాను, ఏం అవసరమని కూసింతైనా ఆలోచించవా? చించవు, నువ్వు చించవు, మీ అమ్మ చించదు. అంటే మా అన్నయ్యని నువ్వు కిడ్నాప్ చేయలేదా?